అబ్దుల్ ఖాదర్ జిలానీ రెహమతుల్లాహి అలైహి వారు. అబ్దుల్ ఖాదర్ జిలానీ రెహమతుల్లాహి అలైహి వారి గురించి మనం ఎంత గొప్పగా చెప్తుంటాం. ఎంత గొప్ప పండితులు, ఎంత ధార్మిక పరిజ్ఞానం కలిగినటువంటి వారు అబ్దుల్ ఖాదర్ జిలానీ వారు. ఆయన ఇరాన్లోని గిలాన్ అనే ప్రాంతంలో జన్మించారు. దాన్ని జిలాన్ అంటారు కాబట్టి ఆయన పేరు అబ్దుల్ ఖాదర్ జిలానీగా పిలవడం జరుగుతుంది. ఈయన హిజ్రీ శకం 470వ సంవత్సరంలో ఇరాన్ వాయువ్య ప్రాంతంలోని జిలాన్ అనే ప్రాంతంలో ఆయన జన్మించారు. అబ్దుల్ ఖాదర్ జిలానీ రెహమతుల్లాహి అలైహి వారు ఎప్పుడైతే ఆయన బాల్యంలో ఉన్నారో తన తల్లి ఏం చేస్తుందంటే బగ్దాద్ పట్టణానికి ఉన్నత విద్యను అభ్యసించడానికి తల్లి పంపిస్తుంది. తల్లి పంపిస్తూ ఆ యొక్క తల్లి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారికి ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటంటే ఒక 40 దినాలు ఇచ్చేసి, బాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు అబద్ధం చెప్పకూడదు, అబద్ధం అనేది పాపం అని చెప్పి 40 దినార్లు ఇచ్చేసి అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి తల్లి గారు అబ్దుల్ ఖాదర్ గారిని పంపించడం జరుగుతుంది. ఉన్నత విద్య కోసం ఎప్పుడైతే బగ్దాద్ పట్టణానికి ఆయన బయలుదేరి వెళ్తున్నారో మార్గ మధ్యంలో బందీపోటు దొంగలు ఈయన బిడారంపై వారు అటాక్ చేసి ఆ బిడారంలో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా ఒక్కొక్కరిని దోచుకుంటున్నారు. అప్పుడు అబ్దుల్ ఖాదర్ జిలానీ రెహమతుల్లాహి అలైహి వారి యొక్క వంతు వచ్చింది. అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి దగ్గరికి వచ్చేసి, ఓ బాబు నీ దగ్గర ఏముందని ఒక బందీపోటు దొంగ గర్జించేశాడు. అప్పుడు నా దగ్గర 40 దినార్లు ఉన్నాయని చెప్పారు. ఏవి కనిపించట్లేదు అని అతడు ఆశ్చర్యానికి గురైపోయి బందీపోటు దొంగల ముఠా నాయకుడిని దగ్గర తీసుకువెళ్ళడం జరిగింది. ఆ బందీపోటు దొంగల నాయకుడు అడిగాడు, బాబు నీ దగ్గర ఏముంది, బయటికి తీయనే. నా దగ్గర 40 దినార్లు ఉన్నాయని మళ్ళీ చెప్పారు. ఎక్కడున్నాయంటే నా చంక కింద జోబులో కుట్టబడి ఉన్నాయి అనగానే వారు ఆ జోబును కత్తిరించి చూస్తే నిజంగానే 40 దినార్లు ఉన్నాయి. అతడు ఆశ్చర్యపోయాడు, ఏంటి బాబు ఆ డబ్బులు నువ్వు అంతగా దాచుకున్నావు, ఆ డబ్బులు కనపట్లేవు, కానీ నువ్వు ఎలా చెప్పావు? ఒకవేళ నా దగ్గర ఏమి లేదంటే నిన్ను వదిలేసే వాళ్ళం కదా, ఎందుకు నువ్వు అలా చెప్పావంటే నా తల్లి విద్యాభ్యాసాని కోసం నన్ను పంపిస్తూ నా తల్లి చేసినటువంటి ఉపదేశం ఏంటంటే, బాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పకు, అబద్ధం అనేది ఒక పెద్ద అగ్నిపర్వతం, అబద్ధం చెప్పకు అని నా తల్లి చెప్పింది కాబట్టి నా తల్లి చెప్పినటువంటి ఆ మాటను జవదాటకుండా ఈరోజు నేను సత్యం పలికానని చెప్పగానే ఆ బందీపోటు దొంగ ఆశ్చర్యానికి గురైపోయి, ఇంత సుగుణవంతురాలు మీ తల్లి గారు, నిజంగా ఒక చిన్న విషయము ఇక్కడ అబద్ధం చెప్తే మీరు బయటపడతారు, తప్పించుకోగలుగుతారు, కానీ మీరు అబద్ధం చెప్పలేదు, కానీ మేమున్నాము కదా, ఏం లాభం? ప్రతిరోజు కూడా అబద్ధాలు చెప్తున్నాం, ప్రతిరోజు కూడా ప్రజల్ని దోచుకుంటున్నాం, దైవం యొక్క శాసనాలను ఉల్లంఘిస్తున్నాం అని చెప్పి వారికి జ్ఞానోదయం కలిగి ఎంతమందిని అయితే దోచుకున్నారో వారందరూ కూడా డబ్బులు తిరిగి చేశారు, ఆ దినాలు తిరిగి చేశారు. ఆ తర్వాత పశ్చాత్తాపం చెంది ఇస్లాం ధర్మాన్ని కూడా స్వీకరించడం జరిగింది. ఇది మన పూర్వీకుల యొక్క వారి యొక్క నైతికత, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ఈమాన్ సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.